అరెస్టు చేపట్టారో, అరెస్టు చేయాలని ఇంకా చేయాల్సిందో వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఏ విధంగా రాచి రంపాన పెట్టిరో ఈ రాధాకిషన్ రావు అనే వ్యక్తి, ఈ ప్రభాకర్ రావు అనే వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించి 3rd డిగ్రీ పోయించి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించి ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో ఇలా చూసి అనుభవించింది మేమే. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ అనుభవించింది మా కార్యకర్తలే. మీరు రాచ మర్యాదతో వాళ్ళకు ఒక అతిథి లెక్క మీరు మర్యాద ఇస్తున్నారు. నిజంగా మా ప్రభుత్వం వచ్చేట ఈ అతిథి మర్యాద లేకపోదు వాళ్ళకు. వాళ్ళు మా కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అట్లా ఇద్దు వాళ్ళను, ఆ విధంగా ట్రీట్మెంట్ ఉంటుండే వాళ్ళకు. ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు ఇక్కడ వాళ్ళను వాళ్ళకి ఇబ్బంది పట్టలే. ఇదే రాధాకిషన్ రావు, ఇదే ప్రభాకర్ రావు పొట్టుపోటు ఆస్తులు సంపాదించారు వీళ్ళు. మా కార్యకర్తలు ఎక్కడక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇదే ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఫలానా ప్రాంతానికి బీజేపీ నాయకుడు అవుతుంటే అరెస్ట్ చేయండి, తింపండి. ఇవాళ మా కార్యకర్తల బతుకులు నాసి ఇంత ఇబ్బంది పడుతున్నంటే ఇదే రాధాకిషన్ రావు, ఇదే ప్రభాకర్ రావు, ఈ టీమే మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టింది. సిగ్గుండాల కొంచెమన్నా ఒప్పుకుంటుంది. ఇంకా ఈ వ్యాన్ల పైసలు పంపినాం, మునుగోలులో పైసలు పంపినాం, హుజాబాద్ లో పైసలు పంపినాం, దుబ్బాకలో పైసలు పంపినాం. సిగ్గుండాల కొంచెమన్నా. మీరు అధికారులా లేకుంటే బానిసలా? ఏంది మీ బతుకులు? ఎందుక బతుకులు బతికి పోనీ మీ కుటుంబాలు అర్థం చెప్పుతో కొడతారు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని.